Hi guys, welcome back to our channel. And ee roju vachesariki manam entante mana daggara unna budget and affordable lens idi prati photographer vaari daggara unchukovalsina lens idi. f1.8 ఇది నియర్లీ మనకి 20,000 21,000 ఈ యొక్క ప్రైస్ రేంజ్ లో అయితే ఉంటుంది. చాలా వరకు ఏంటంటే మనం వెడ్డింగ్స్ కి, స్ట్రీట్ ఫోటోగ్రఫీ అండ్ పోర్ట్రేట్స్ కి ఇదైతే ఈ లెన్స్ అనేది మనం యూజ్ చేయొచ్చు. అండ్ దీంతో మనం చాలా క్రీమ్ షాట్స్ అనేవి, బ్యాక్ సైడ్ బ్లర్ అనేది చాలా మంచిగా వస్తుంది, సాఫ్ట్ గా వస్తుంది. దాంతో మనం తీసుకోవచ్చు. సో దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఇది బిల్డ్ క్వాలిటీ అనుకో, ఇది మొత్తం ప్లాస్టిక్ అన్నమాట. ఇది మొత్తం ప్లాస్టిక్, ఎందుకంటే ఇది తక్కువ బడ్జెట్ కాబట్టి ప్లాస్టిక్తో చేశారు. కానీ మనకి అంత చీప్ క్వాలిటీ లాగా మనకైతే కనిపించదు, ఎందుకంటే ఇది బ్రాండెడ్ సోనీ నుంచి వస్తుంది కాబట్టి. అండ్ మనకైతే లెన్స్ హుడ్ ఒకటి ఇచ్చారు. లెన్స్ హుడ్ కూడా మనకి లైట్ అనేది లోపలికి రాకుండా స్టాప్ చేస్తుంది. అండ్ మనకి ఒక రింగ్ కూడా ఇచ్చారు. సో ఈ రింగ్ని బట్టి మనం మాన్యువల్ ఫోకస్ కూడా చేసుకోవచ్చు. ఇది ఫుల్ ఫ్రేమ్ లెన్స్. దీంట్లో మనకి క్రాప్ సెన్సార్ కూడా ఉంటుంది. దీన్ని మన ఫుల్ ఫ్రేమ్కి క్రాప్ సెన్సర్స్ కూడా వాడుకోవచ్చు. ఇది మనకు 21,000 ఆ రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇది లో లైట్లో మనం దీన్ని ఫొటోస్ అనేది క్యాప్చర్ చేయొచ్చు. ఎందుకంటే ఇది f1.8 కాబట్టి ఎక్కువ లో లైట్లో మనం ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. దీనివల్ల మనం హైయర్ ఐఎస్ఓ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. చాలామంది ఫోటోగ్రఫీ కెరీర్లో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఏ లెన్స్ తీసుకోవాలి అంటుంటారు. సో సోనీ వచ్చేసరికి ప్రతి లెన్స్ మినిమం 50,000 అబోవ్ ఉంటుంది. అయితే ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే 20,000 రేంజ్లో ప్రైస్ స్టార్టింగ్లోనే ఉంటుంది. ఏ కెమెరా కన్నా సరే, అంటే మన ఈ మౌంట్ కెమెరాస్ ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే చాలా సాఫ్ట్గా ఇమేజ్ వస్తుంది మనకి. ఇది కాకపోతే ప్రీమియం లెన్సెస్ లాగా ఫాస్ట్ ఆటో ఫోకస్ ఉండదు అండ్ స్టెబిలైజేషన్ ఉండదు. మన కెమెరాకి ఇన్బాడీ స్టెబిలైజేషన్ ఉంటుంది కాబట్టి దాంతో వర్క్ చేస్తుంది. మనకైతే ఆ ఇష్యూ అయితే ఉండదు. అండ్ మీరు క్యాండిడ్ ఫొటోస్కి, స్ట్రీట్ ఫొటోస్కి, ప్రొడక్ట్ ఫొటోస్కి కూడా ఈ లెన్స్ని తీసుకోవచ్చు. ఇది వైడ్ రేంజ్ అనమాట. ఇంకోటి దీంట్లో ఉన్న మెయిన్ ప్లస్ ఏంటంటే మన హ్యూమన్ ఐ ఎలా అయితే మనల్ని చూస్తుందో, అంటే ఒక వ్యక్తి మనల్ని ఎలా అయితే చూస్తున్నారో అదే వ్యూలో ఇది చూపెడుతుంది అనమాట. 35mm లేదా ఇంకా తక్కువ అనుకోండి, మనకి డిస్టార్షన్ ఉంటుందన్నమాట. సో పర్సన్ సన్నంగా కనిపించడం కానీ లేదా లావుగా కనిపించడం కానీ కొన్ని లెన్సెస్లో జరుగుతుంటాయి. అదే ఈ లెన్సెస్లోకి వచ్చేసరికి మనం పర్సన్ ఎలా అయితే చూస్తున్నామో అదేలా చూపిస్తుంది. ఎందుకంటే ఇది 50mm కరెక్ట్గా మనకి ఉంటుంది కాబట్టి దీంట్లో ఉన్న ప్లస్ అది. ఎవరైతే లో బడ్జెట్లో మాకు మంచి లెన్స్ కావాలి, మేము నార్మల్ షూట్స్ చేసుకుంటున్నాము లేకపోతే వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటున్నాము, మాకు పోర్ట్రేట్స్ ఎక్కువ తీస్తాము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారైతే ఖచ్చితంగా ఈ లెన్స్ని ప్రిఫర్ చేయండి లో బడ్జెట్లో. అండ్ బిగినింగ్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క లెన్స్ని మీరు మీ బ్యాగ్లో అయితే ఉంచుకోండి. ఎందుకంటే 20,000 రేంజ్లో నిజం చెప్పాలంటే చాలా వర్త్ అనమాట. ఇప్పుడు కొన్ని శాంపిల్స్ వస్తున్నాయి. ఈ శాంపిల్స్ ఏంటంటే ఈ లెన్స్తో తీసిన ఫొటోస్ అనమాట. సో ప్రతి ఒక్కటి మనకి వైడ్ షాట్స్ తీసుకోవచ్చు అండ్ క్లోజ్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. ఇది చాలా షార్ప్గా ఉంటుంది ఫొటోస్ కూడా. అండ్ వీడియో విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఒక ఇన్బాడీ స్టెబిలైజేషన్ అయితే లేకుంది, కాకపోతే మన కెమెరాలో ఇన్బాడీ స్టెబిలైజేషన్ ఉంటుంది కాబట్టి దాంతో వర్క్ అవుతుంది. అండ్ క్యాండిడ్ వీడియోగ్రఫీ కూడా అయితే చాలా బాగుంటుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఆటో ఫోకస్ అనేది చిన్నగా మిస్ అవుతుంటుంది. సో ఫాస్ట్ ఆటో ఫోకస్ కాదు, స్టిల్ ఫోటోగ్రఫీకి అండ్ స్టిల్ వీడియోగ్రఫీకి అయితే చాలా బాగుంటుంది. కొన్నిసార్లు మనం లైట్ ఎక్కువగా ఉండి ఫాస్ట్గా ట్రాకింగ్ పెట్టుకుని మనం చేసుకుంటే మనకి సరిపోతుంది. అండ్ అవుట్డోర్లోకి వచ్చేసరికి ఇది కలర్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ లెన్స్లో మనకి కలర్స్ కూడా బాగుంటాయి. అండ్ బోకే కూడా ఏంటంటే సర్క్యులర్ బోకే అది వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లెన్స్ బడ్జెట్లో. సో దీనికోసం చాలా డీటెయిల్స్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే మనం షార్ట్గా చెప్పుకుంటున్నాం. ఈ యొక్క ఎగ్జాంపుల్స్ చూసి మీకు నచ్చినట్లయితే ఈ లెన్స్ని తీసుకోండి. ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.